ఈ రాత్రికాల సమయంలో దీర్ఘాయుష్మంతులు ఎవరు అనే పాఠాన్ని మనం నేర్చుకుందామండి. దీర్ఘాయుష్మంతులు ఎవరు? దీర్ఘాయువు అనే మాటకు అర్థం ఏంటంటే ఎక్కువ కాలం జీవించడం అని అర్థం అండి. దీర్ఘాయువు అంటే ఏంటి? ఎక్కువ కాలం జీవించడం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద సుఖంగా, సంతోషంగా ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. త్వరగా చనిపోవాలని ఎవరో అనుకోరండి. మనం ఎవరైనా పుట్టినరోజు నాడు పెద్దవాళ్ళు పిల్లల్ని దీవిస్తారు. ఏమని? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. కొత్తగా పెళ్ళైన జంటని 1000 ఏండ్లు కలకాలం వర్ధిల్లు అని దీవిస్తూ ఉండడం మనం వింటూ ఉంటామండి. అయితే ఇంతకీ దీర్ఘాయుష్ ఎలా వస్తుంది? ఈరోజు చాలామంది టీవీల్లోనూ పేపర్లోనూ చాలా చెప్తూ ఉంటారు, సలహాలు సూచనలు చెప్తూ ఉంటారు. ఏమని? దీర్ఘాయుష్ కావాలంటే మీరు వ్యాయామం చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి, జాగింగ్కి వెళ్ళాలి, యోగాలు చేయాలి, ఆసనాలు చేయాలి, మీరు ఇవి తినండి, ఇవి తాగండి అంటూ ఈ లోకంలో రకరకాలుగా చాలామంది చెప్తూ ఉంటారండి. వాస్తవానికి అవన్నీ చెడ్డవని చెప్పడం లేదు, అవన్నీ మంచిదే. కానీ వాటి వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం కోసం అవన్నీ చేయొచ్చు, కానీ ఆయుష్ కోసం కాదు. ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరు. అంటే ఎంత ఆరోగ్యం ఉన్నప్పటికీ ఆయుష్ అనేది ఎవరి చేతిలో ఉంటుందండి? దేవుని చేతిలో ఉంటుంది. మనం చాలామందిని పునీత్ రాజ్ కుమార్ అనే ఒక రాజకీయ నాయకుడు ఆ మధ్యన చాలా బలవంతుడు, చాలా ఎత్తైన మనిషి, చాలా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. అలాంటి బలవంతుడు సైతం వ్యాయామం చేస్తుంటే చచ్చిపోయాడు. ఏమండి? అంటే ఈ ఆసనాలు, ఈ ఎక్సర్సైజులు, ఈ వ్యాయామాలు, లేకపోతే ఈ మందులు, ఈ డాక్టర్లు, ఏమండి, ఈ టానిక్లు, ఈ హాస్పిటళ్ళు, ఇవేమైనా మనిషి ప్రాణాన్ని ఆపగలవంటే ముమ్మాటికి ఆపలేవండి. కాబట్టి ఆయుష్ ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉందండి. దేవుని చేతిలో ఉంది. అంటే మనందరి అభిప్రాయం ఏంటంటే దీర్ఘాయుష్ అంటే మన దృష్టిలో ఏంటంటే ఎవరైతే దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాలు బతికేస్తారో వాళ్ళే దీర్ఘాయుష్మంతులు అనుకుంటూ ఉంటాం. బైబిలు అలా చెప్పడం లేదండి. దీర్ఘాయుష్ అంటే దేవుడు ఏ పని నిమిత్తం మనల్ని పుట్టించాడో ఆ పనిని పూర్తి చేసి మరణించడమే దీర్ఘాయుష్ అంటే. ఉదాహరణకి మనకి యేసుక్రీస్తు వారే ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారండి. ఈ 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయారు. అంటే యేసుక్రీస్తు వారు దీర్ఘాయుష్తో చనిపోయారా, అర్ధాయుష్తో చనిపోయారా? మామూలు లోకరీతిగా చూస్తే అర్ధాయుష్తోనే చనిపోయారు అనుకుంటాం. కానీ బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన దీర్ఘాయుష్మంతుడని. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసును, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. కాబట్టి ఇది ఎవరి గురించి చెప్పిన ప్రవచనం అండి? ఇది యేసుక్రీస్తు గురించి. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన శరీర జీవితం గురించి ఈ ప్రవచనం యెషయా గారు 800 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించారు. అందులో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అంటే దేవుడు అప్పగించిన పని పూర్తి చేశారా లేదా సగం సగం చేశారా? యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చారు కదా. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చి తినే అన్నాడండి. కాబట్టి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసి చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దృష్టిలో దీర్ఘాయుష్మంతులేనండి. ఇప్పుడు కొంతమంది
ఆ పనిని 10 ఏళ్లలో పూర్తి చేస్తారు. కొంతమంది 20 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. కొంతమంది ఒక 50 సంవత్సరాలు కావాలి. కొంతమందికి 100 ఏళ్ళైనా ఇంకా పూర్తి చేయరు. అంటే దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి మనకి కొంత ఆయుష్కాలం ఇస్తాడు. ఈ దీర్ఘాయుష్ అనేది అందరికీ ఒకలా ఉండదు. ఏమండి? అందరూ 100 ఏళ్ళే బతకాలి అప్పుడే పూర్తి చేస్తారనుకుంటే అది వెర్రితనం. కొంతమంది తక్కువ వయసులోనే దేవుళ్ళో బాగా ఎదుగుతారండి. దేవుడి పని బాగా చేస్తారు. దేవుడు కోరుకున్న విధానంలో బ్రతుకుతారు. దేవుడి కుమారులుగా మారుతారు. దేవుడి పని సహకరిస్తారు. వాళ్ళు త్వరగానే చనిపోతారు. వాళ్ళు దేవుడి దృష్టిలో ఎవరమ్మా? దీర్ఘాయుష్మంతులే. కాబట్టి దేవుని యొక్క జ్ఞానంతో మనం ఆలోచన చేస్తే దీర్ఘాయుష్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కోలా ఉంటుంది తప్ప అందరికీ ఒకేలాగా ఉండడం కాదు. ఒకవేళ దేవుడి పని చేయకుండా ఆ మనిషి 100 ఏళ్ళు బతికినా దేవుడి దృష్టిలో అది దీర్ఘాయు కాదు. ఏమండి? దేవుడి పనిని ఎవరైతే సంపూర్ణం చేస్తారో, ఇప్పుడు చాలామందిని మనం ప్రతిరోజు చూస్తున్నాం. చాలామంది చనిపోతున్నారు. వృద్ధులు వృద్ధాప్యంలో చనిపోతున్నారు. వాళ్ళు దేవుడి పని చేసి చనిపోతున్నారా? మనం అనుకుంటాం, మనవణ్ణి చూసింది, మునుమనవణ్ణి చూసింది, అందరికీ పెళ్లి చేసింది, ఈవిడే దీర్ఘాయుష్మంతురాలు అనుకుంటాం మనం. ఏమండి? ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈవిడ కొంతమంది చావు గురించి అంటారు. వీళ్ళు అసలు ఎవరి చేత సేవ చేయించుకోకుండా చనిపోయారండి నిద్దట్లోనూ. ఎంత మంచి చావో అంటూ ఉంటారు కదండి. అంటే మనకు అర్థం కానిది ఏంటంటే, అసలు దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించినందుకు ఒక పని ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఆ పనిని పూర్తి చేసి మనం చనిపోతే అది మంచి చావు. ఆ పని పూర్తి చేయకుండానే మనం ఎన్నాళ్ళు బతికినా, ఎలాంటి సుఖమైన చావు చనిపోయినా దేవుడి దృష్టిలో అది మాత్రం దేవుడికి ఇష్టమైన మరణం కానే కాదు అనే సంగతిని ఇక్కడ మనం గమనించవలసిన వారంగా ఉన్నామండి. ఇంతకీ దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలని, లేకపోతే దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలి. అది మనకి ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం అండి. దేవుడు దీర్ఘాయుష్ ఎవరికి ఇస్తాడో, ఎవరిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడో అనేది మనం ఆలోచన చేస్తే ఒక 4 విషయాలు మనం ఆలోచించేద్దామండి. ముందుగా మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అది మొదటిసారి చెప్పారు 20 అధ్యాయంలో, నిర్గమకాండ 20 అధ్యాయంలో చెప్పారు. మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో రెండోసారి కూడా చెప్పారండి. ఇప్పుడు మనం రెండోసారి చెప్పింది చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో చాలండి. కాబట్టి ఇక్కడ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, లేకపోతే మరో మనిషి ఎదుట నెరవేర్చవలసిన విధులలో మొట్టమొదటగా ఎవరికిచ్చాడంటే, దేవుడు తన తర్వాత స్థానం ఎవరికిచ్చాడండి? తల్లిదండ్రులకు ఇచ్చాడు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయుషు నేను ఇస్తాను అని ఇక్కడ దేవుడు చెప్పడం చూస్తూ ఉన్నామండి. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా, అంటే ఈ మాట మనది కాదనుకుంటారేమో, పాత నిబంధన అంటారేమోనని దేవుడు మరొకసారి గుర్తు చేశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ కూడా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, దీర్ఘాయుష్మంతుడు అయినట్లు అన్నాడు కదండి. చూడండి, ఎఫెసీ 6వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇది దేవుడు వాగ్దానం. ఈ వాగ్దానం విషయంలో దేవుడు ఎప్పుడు కూడా తప్పడు. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా దేవుడు ఎప్పుడు కూడా తన వాగ్దానాన్ని మేరడు. ఇది దేవుడు ఇచ్చిన ఖచ్చితమైనటువంటి వాగ్దానంలో మొదటిది అన్నాడు. అంటే మొదటిదంటే 10 ఆజ్ఞల్లో మొదటిది కాదు. మానవుల విషయంలో మనం నెరవేర్చవలసిన విధులలో 6 ఉన్నాయి కదండి. మరో మనిషి విషయంలో నెరవేర్చవలసినవి 6 మొదటిది ఇది. కాబట్టి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు అని ఇక్కడ చెప్పడం మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అంటే ఈరోజు మనం చాలామందిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం.
తల్లిదండ్రి అంటే అబ్బాయి తల్లిదండ్రే కాదు, ఏమండి, అమ్మాయి తల్లిదండ్రి కూడా. తల్లిదండ్రి అంటే అమ్మా నాన్నే కాదు, అత్త మామ కూడా. ఆ విషయం భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూస్తారు, అత్తగారిని మామగారిని చూడరు. ఏమంటే మా అమ్మ నాన్న కాదు కదా అని. మన ఇంగ్లీష్లో అత్తనేమంటారు తెలుసండి? ఏమంటారండి? మదర్ ఇన్ లా అంటారు కదండి. మామగారిని ఫాదర్ ఇన్ లా అంటారు. అంటే ఏంటి అర్థం? చట్టప్రకారమైన తల్లి, చట్టప్రకారమైన తండ్రి అని. అంటే చట్టం ఇచ్చినటువంటి తండ్రి, చట్టం ఇచ్చినటువంటి తల్లి అని. వాస్తవానికి దేవుడు మాత్రం నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటే ఎవరెవరినండి? భర్త భర్త తల్లిదండ్రుల్ని, భార్య తల్లిదండ్రుల్ని, వారిరువురిని కూడా తల్లిదండ్రులే. పెళ్ళైన తర్వాత మరలా ఇచ్చిన మనకి దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనమాట. కాబట్టి తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. దేవుడి తర్వాత స్థానం ఎవరిదైనా ఉందంటే భూమి మీద ఎవరిదని చెప్పుకున్నాం? తల్లిదండ్రులదేనండి. తల్లిదండ్రులు మనం చిన్న వయసులో ఉండేటప్పుడు మన గురించి చాలా ఆలోచిస్తుంటారు. మనం 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 అన్నం తినేటప్పుడు చిన్నపిల్లలు, చంటి పిల్లలు మారం చేస్తుంటారు. పెట్టిన తింటారా? ఏమండి, తినరు, తోసేస్తుంటారు, ఊసేస్తుంటారు, ఏడ్చేస్తుంటారు. అయినా సరే ఆ పక్కల పీకిపోయేలాగా ఎత్తుకొని చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్పి 4 ఇల్లులు తిప్పైనా సరే ఏం చేస్తారంటే ఆ పిల్లడు మొత్తానికి ఎలాగోలా తినేలాగా చేస్తారు. అది తిన్న తర్వాత మంచి వేడి నీళ్ళతో స్నానం చేయించి, పౌడర్ రాసి, మంచి ఉతికిన బట్టలేసి, నిద్రపోయే వరకు పాటలు పాడి మొత్తానికి కడుపు నిండా తిండి పెడతారు, కంటి నిండా నిద్రపోయేలాగా ఏర్పాట్లు చేస్తారండి. అంటే మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఎక్కడ వెళ్తే అయిపోద్దానని చూసుకుని మన కోసమే బతుకుతారండి. మనం పెరిగేటప్పుడు మనం ఏదైనా చిన్న విజయాలు సాధిస్తే అది వాళ్ళు సాధించిన విజయాల్లాగా ఊరంతా చెప్పుకుంటారు. మా అబ్బాయి ఎంత చదువుతున్నాడో తెలుసా, మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా, మా అబ్బాయికి ఎలాంటి ఉద్యోగం వచ్చిందో తెలుసా, మా వాడు అన్నిట్లోనూ ఫస్టే అని అందరికీ చెప్పుకుంటూ ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు. తీరా పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆ తండ్రి ఆ తల్లిని ఎలా చూస్తాడో తెలుసండి? వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నారనుకోండి ఫ్రెండ్స్తోని, అక్కడ కూర్చొని మనలో మాట కలిపామనుకోండి, నువ్వు దూరంగా వెళ్ళు, నీకెందుకు, నీకు ఇలాంటి విషయాలు నీకేం అర్థం అవుతాయి, నువ్వు సైలెంట్గా ఉండాలి, మధ్యలో మాట్లాడకూడదు అని ఆ తల్లిదండ్రులని ఎలా చూస్తారండి? అదో పిచ్చోళ్ళు చూసినట్టు, వెర్రోళ్ళు చూసినట్టు. ఈరోజు పిల్లలు, ఎదిగిన పిల్లలు, జ్ఞానవంతులు అయిపోయిన పిల్లలు, ఏదో ఉద్యోగం సాధించిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూస్తారంటే, నీకు అన్నం పెట్టడమే వేస్ట్, నీ వల్ల ఏం ఉపయోగం, నీ వల్ల కానీ మేము కష్టపడి చదువుకున్నాం, మా తెలివితేటల వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి, నీ వల్ల వచ్చాయి ఏంటి అని అమ్మని నాన్నని ఎలా చూస్తారండి? హేళన చేయడం, వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం లేని వాళ్ళని చూస్తున్నామండి. కొంతమంది అయితే మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకొని అనే భార్యలు కూడా ఉన్నారు, ఏమండి. అప్పుడు ఏం చేస్తారండి? బాబు మా వల్ల మీరు దెబ్బలాడుకోవడం ఎందుకు, మీరైనా హ్యాపీగా ఉండండి, మేమే ఎటైనా పోతాం, మా గురించి మీరు ఇబ్బంది పడకండి అని కొంతమంది మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో బెచ్చమెత్తుకుంటూనో, లేకపోతే ఎక్కడైనా అనాథ హాస్టల్లో ఉంటాయి కదండి, వృద్ధాశ్రమాలు, అలాంటి వాటిల్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు ఈరోజు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు అలాంటి వాళ్ళకి ఏం చేస్తానంటున్నాడండి? తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసినా, పట్టించుకోలేనటువంటి, గౌరవించినటువంటి పిల్లల్ని, అందుకని అక్కడ ఏమన్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే సాలువాలు కప్పి, దండలేసి, చేతిలో బొకేలు పెట్టడం కాదు. అది కాదు సన్మానించడం. కొంతమంది చూడండి, మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు వచ్చి కాళ్ళ మీద కూడా పడిపోయి దండం పెడుతుంటారు. ఆ ఒక్కరోజు కాదు, నువ్వు చచ్చిపోయే వరకు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు లోబడాలి, వాళ్ళ మాటకి లోబడాలి. సన్మానించడం అంటే ఏంటండి? తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళ మాటకు లోబడ్డం అండి. వాళ్ళు చెప్పే మాటలకి మనం లోబడాలి. మోషేతో దేవుడు అదే అన్నాడు కదండి, బండతో మాట్లాడమంటే బండను కొట్టినప్పుడు, మోషే నువ్వు నా పరిశుద్ధతను
సన్మానించలేదు అన్నాడా? సన్మానించలేదంటే ఏంటి? ఏం చేయలేదు మోషే? మాట వినలేదు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేసావు అని. కాబట్టి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలా వద్దా? వినాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ లేదనకూడదు. వాళ్ళ అనుభవాలు తీసుకోవాలి. వాళ్ళు మన స్టేజ్ నుంచి వాళ్ళు వచ్చారని వాళ్ళకి ఎప్పుడు విలువ ఇవ్వాలి. అది కాదు బాబు అంటే ఆగాలి. తల్లిదండ్రుల మాటకి ఈరోజు విలువ ఉందా పిల్లల అంటే అస్సలు విలువ లేదండి. ఇంకా ఏమీ లేనప్పుడే, చిన్నవాళ్ళగా ఉన్నప్పుడే తల్లిదండ్రులని వాళ్ళు ఒక ఫూల్స్‌లాగా చూస్తున్నారు. వీళ్ళకేం తెలీదు అనుకుంటున్నారు. ఎందుకంటే మేము బాగా చదువుకున్నాం, మాకే అంతా వచ్చు అనుకుంటున్నారు. ఏమండి, దేవుడి చేతిలో ఉంటది ఎవరి ఆయుష్ అయినా. దేవుడు ముందే చెప్పాడు బటన్ నొక్కుతానని. ఏమన్నాడు? నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తేనే నీకు దీర్ఘాయుష్షు, నీకు మేలు కలుగుతుంది, లేకపోతే కలగదు అన్నాడు. మనం ఏ వ్యాయామం చేసినా, ఏ తిండి తిన్నా, ఎలాంటివి తాగినా ఆయుష్ మాత్రం ఎవరి చేతిలో ఉంటుందండి? దేవుని చేతిలో ఉంటుందని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. వాస్తవానికి వృద్ధాప్యం అంటే రెండో బాల్యం అండి. వృద్ధాప్యం అంటే ఏంటి? చిన్నప్పుడు మనంతలో మనం నడవలేం, మనంతలో మనం పరిగెత్తలేం, ఎవరో చేయి పట్టుకుంటేనే కానీ నడవలేమండి. అన్నిటికీ మరొకరి మీద ఆధారపడే వయసు చిన్నపిల్లల బాల్యం. మరలా వృద్ధాప్యం కూడా ఎలాంటిది? అలాంటిదే. మళ్ళీ ఎవరో తినిపించాలి ఆ వయసులో. వాళ్ళు తినరు, వాళ్ళకి తినబుద్ధి కాదు. వాళ్ళ బాత్రూమ్కి ఒకళ్ళు తీసుకెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకి ఒకళ్ళు స్నానం చేయించాలి. లతగారు అవన్నీ అనుభవించారు వాళ్ళ అమ్మగారి విషయంలో. ఏమండి, అంటే భూమి మీద ప్రతి కొడుకు ప్రతి కూతురు తన తల్లికి సేవ చేయాలండి. అది మంచి మరణం. మనమేమనుకుంటామంటే ఎవరి చేత సేవ చేయించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంత మంచిదో అనుకుంటారండి. ఏంటి, రుణం తీర్చుకున్నట్ట తీర్చుకోలేనట్ట? వాళ్ళు కన్నా రుణం పిల్లలు తీర్చుకునే అవకాశం వచ్చిందా లేదా? వాళ్ళకి రాలేదు, వదిలించుకున్నారు. కొందరు చెయ్యడం ఇష్టం లేక మానేస్తారు, మరికొంతమంది చెయ్యరు, కొంతమంది చేసే అవకాశం లేకుండా చనిపోతుంటారు. అది మంచిదా చెడ్డదా అండి? మనకు రుణం తీర్చుకునే అవకాశం రాకుండా మన తల్లిదండ్రులు చనిపోతే అది మనకు శాపమా కాదండి? శాపమే. మనకు ఎప్పుడు ఆశీర్వాదం? మనల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి ఇంతటి వాళ్ళు చేసిన తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకోగలిగితే, కొంతైనా తీర్చుకుంటే అది మనకు ఆశీర్వాదం అండి. అదే మనకి దీర్ఘాయుష్షు. దేవుడు ఆ పనినైనా మనం పూర్తి చేసి మనం చచ్చిపోవాలి కనీసం. అంటే భూమి మీద మన కళ్ళ ముందున్న తల్లిదండ్రులే మనం సన్మానించకపోతే, గౌరవించకపోతే, వాళ్ళకి లోబడకపోతే, వాళ్ళ పట్ల మనం మంచి అనుభూతి కలిగి ఉండకపోతే, కంటికి కనపడని దేవుడి విషయంలో ఉంటామంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, దేవుడు అడిగితే ఏం చెప్తాం సమాధానం? లేదండి దేవుడు నువ్వంటే మాకు చాలా విశ్వాసం అండి, నువ్వంటే చాలా ఇష్టం అండి అంటే, ముందు మీ తల్లిదండ్రుల మాట ఏంటి అని అడుగుతాడు అడగడండి? ముందు నాకు కాదు, ముందు నీ తల్లిని తండ్రి సన్మానించు, నీ తల్లిదండ్రులు ఏడిపించుకో, వాళ్ళని నిర్లక్ష్యం చేయకు అని. బైబిల్లో అలాంటి మాటలు చాలా ఉన్నాయండి. నీ ముదువునందు నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు అనే మాటలు బైబిల్లో మనం చాలా చోట్ల చూస్తామండి. రైట్. ఇక్కడ మనం చూసినప్పుడు రెండవదిగా ఇంకొక విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. ద్వితీయోపదేశకాండము 22 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, ఇక్కడ దేవుడు మరొక సూత్రాన్ని మనకు చెప్పారు. దీర్ఘాయుష్మంతులు అవడానికి దేవుడు ఏర్పాటు చేసిన మరో సూత్రం చదువుదామండి. ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. గుడ్లైనను పిల్లలనైనను గల పక్షిగూడు చెట్టు మీదనే కానీ, నేల మీదనే కానీ, త్రోవలోనే కానీ నీకు కనబడిన ఎడల, తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల, పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లనే తీసుకొనవలెను. చూసారండి, దేవుడు నీకు దీర్ఘాయుష్ కావాలంటే ఈ ప్రకృతిలో ఉన్న ఏ తల్లిని పిల్లల్ని కూడా వేరు చేయొద్దు అంటున్నాడండి. పక్షుల్లో కూడా ఒకవేళ అది గుడ్లు పెట్టుకొని ఉందనుకోండి, ఆ గుడ్లను తీసుకో, ఆ తల్లిని వదిలే. ఒకవేళ పిల్లలతో ఉందనుకో, ఆ పిల్లలు తీసుకో,
ఆ తల్లిని వదిలేయి. అంతే తప్ప ఆ పిల్లల్ని వదిలేసి ఆ తల్లిని పట్టుకెళ్ళిపోవద్దు. లేతే తల్లిని, పిల్లల్ని కలిపి తీసుకోవద్దు అన్నాడు. అలా ఒకవేళ ఏ తల్లినైనా, ఏ పిల్లలనైనా మనం వేరు చేస్తే మనం ఏమైపోతాం అన్నాడండి? మనం అర్ధాయుష్మంతులం అయిపోతాం. దీర్ఘాయుష్మంతులం అవ్వం. ఇటు ఒక పక్షి విషయంలో దేవుడు ఇంత కఠినంగా నిర్ణయం తీసుకుంటున్నాడా అంటే అవును. ఎందుకంటే మానవ మనుగుడికి, ప్రకృతికి సంబంధం ఉందండి. మానవుడు ఎటువంటి వాడంటే ఒక స్విచ్ లాంటి వాడు. ప్రకృతి అంతా ఒక లైట్ లాంటిది. ఈ స్విచ్ బాగుంటేనే లైట్ ఎలుగుతది. ఆ లైట్ బాగుంటేనే స్విచ్ పనిచేస్తది. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉందండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆయుష్మంతుడిగా ఉండాలంటే ఈ ప్రకృతి మీద ఆధారపడి ఉంది. ఏమంటే ప్రకృతిని మనిషి పాడు చేస్తే మనిషి ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. అందుకని చూడండి, దేశానికి కూడా జాతీయ పక్షులుంటాయి. మన భారతదేశానికి జాతీయ పక్షి ఏదమ్మా? నెమలి. ఏవండి ఎందుకు నెమలిని ఏర్పాటు చేశారు అంటే, నెమలి చాలా అన్నిట్లకంటే అందంగా ఉంటుందని కాదు. దాని అందం చూసి కాదు. అమెరికాలోనైతే అమెరికా జాతీయ పక్షి ఏదంటే గ్రద్ద. అంటే గ్రద్ద అన్నిటికంటే రాజని కాదు. అంటే ఏ దేశంలో ఏ పక్షి అయితే అంతరించిపోతుందో త్వరగా, దాన్ని ఎవరు చంపకుండా ఉండాలంటే దాన్ని జాతీయ పక్షిగా చేస్తారనమాట. అర్థమవుతుందండి? ఏ పక్షి జాతి అంతరించిపోతుందో దాన్ని ఆ దేశానికి జాతీయ పక్షిగా నిర్ణయం తీసుకుంటారు. దాన్ని ఎవరు చంపొద్దు అని. ఎందుకంటే అది లేకపోతే మనకి హాని ఉన్నది, అపాయం ఉందని. ఇప్పుడు వాటి వల్ల మనకేంటి లాభం అంటే, ఈ భూమి మీద మనం వ్యవసాయం చేస్తే, పంట పండితే, ఆ పంటలో ఉన్న అనేక చీడ పురుగులు ఉంటాయండి. ఆ పురుగులన్నీ మన పంటని నిమిషాల్లో తినేస్తాయి. ఆ పురుగులు ఆ పంటను తినేయకుండా ఉండాలంటే దేవుడు వేటిని సృష్టించాడండి? పక్షుల్ని. ఆ పక్షులు మనకు మేలు చేస్తాయన్నమాట. ఆ పంటకి పట్టిన పురుగులు తింటాయన్నమాట. అలా తినడం వల్ల పురుగులన్నీ చనిపోతాయి, పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా కాదని చెప్పి పురుగుల మందులు వాడి పంటను రక్షించుకుందాం అనుకుంటున్నారు. ఈ పురుగుల మందులు వాడడం వల్ల మన ఆహారం అంతా కలుషితమై, భూమి కూడా సారాన్ని కోల్పోయి, కొత్త వింత వింత రోగాలు, జబ్బులు, క్యాన్సర్లు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, స్లో పాయిజన్ లాగా మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నామండి. చైనాలోనంట 1958లో మావో జెడామ్ అనే ఒక వ్యక్తి, ఆ చైనా అధ్యక్షుడు, మన పంటలన్నీ కూడా పిచ్చుకలు తినేస్తున్నాయి అనిపిస్తుంది నాకు, అందుకే పంట నష్టం వస్తుందా మనకి అని చెప్పేసి పిచ్చుకలన్నింటినీ కూడా చంపేయమని ఆర్డర్ చేశాడంట. అప్పుడు చైనాలో ఉన్న పిచ్చుకలన్నిటినీ కూడా ఆ దేశ సైన్యం చంపేశారండి. అలా చంపేసిన తర్వాత ఇంకా ఆ సంవత్సరం నుంచి పంటలు వేస్తే ఆ పంటలన్నీ వేస్తున్నారు తప్ప ఏ పంట కూడా పండడం లేదు, గింజలు రావడం లేదు. ఏంటి రావడం లేదంటే, ఆ పురుగులు ఎక్కువైపోయి ఆ పురుగులు పంటలన్నింటినీ తినేస్తున్నాయి అన్నమాట. ఏంటి ఇలా జరుగుతుందని పరిశోధకులు అడిగి పరిశీలిస్తే, అయ్యా మన దేశంలో పిచ్చుకల్ని మనం తీసేసాం, ఆ పిచ్చుకలు ఉన్నప్పుడు ఈ పురుగులు తినేవి, మనం ఆ పిచ్చుకలు తిన్న 2-3 గింజలు చూస్తున్నాం కానీ రోజుకి 200 పురుగులు తింటుందండి ఒక పిచ్చుక, మనం అది చూడలేదు, ఈ 2 గింజలు తినేస్తుందని దాన్ని చంపేయాలనుకున్నాం మనం, దానివల్ల మన పురుగులన్నీ చావలేదు, అవి ఇంకా పెద్దగా పెరిగిపోయాయి, ఇప్పుడు ఏ పంట వేసినా మనకు ఆహారం దక్కనివ్వవు అని చెప్పారంట. అప్పుడు రష్యాకి వెళ్ళి పక్షులు తెచ్చుకొని చైనాలో మళ్ళీ కొన్ని లక్షల పక్షుల్ని డబ్బులెట్టుకొని తెచ్చి చైనాలో పెంచారంట అండి. అంటే ఇది ఏదో అబద్ధం కాదండి. మీరు యూట్యూబ్లో మీరు కొడితే మావో జెడామ్ అనే ఒక వ్యక్తి గురించి కొడితే 1958లో అని మనకు కొడితే వెంటనే ఈ స్టోరీ అంతా మనం అందులో పెట్టారు, చరిత్ర ఇదంతాను. ఏమండి? కాబట్టి దేవుడు కూడా ఏం చెప్పాడు మనకి? నీకు దీర్ఘాయుష్షు కావాలంటే ఈ భూమి మీద పక్షులు బతకాలి, పక్షులు ఉండాలి. మొన్న ఎవరో చెప్పడం విన్నానండి, తేనెటీగలు అంతరించిపోతే మనిషి మనుగడ కూడా అంతరించిపోద్దండి.
అంటే తేనెటీగలకి మనిషికి లింక్ ఏంటి అంటే, ఈ భూమి మీద ఈ పచ్చని ఈ పువ్వులు ఇవన్నీ ఉన్నంత కాలం తేనెటీగలు ఉంటాయి. ఎప్పుడైతే తేనెటీగలు పోయిన కాలం వచ్చిందో పూర్తిగా, అంటే పంటలు లేవని అర్థం. పంటలు లేకపోతే ఏమవుద్ది, మనిషి కూడా అంతరించిపోతాడని అర్థం అండి. కాబట్టి ఈ ప్రకృతిని పాడు చేయొద్దని దేవుడు చెప్తున్నాడండి. దీర్ఘాయుష్ ఉండాలంటే ఏం చేయాలండి? ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశిని కూడా మనం నాశనం చేయకుండా మనం కాపాడుకోవాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ప్రకటన 9:4లో, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్ష ఫలములకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను అన్నాడండి. ఏమండి? అంటే ఇక్కడ దేవుడు ఈ భూమి మీదని వేటిని నాశనం చేయమని ఆజ్ఞాపించాడంటే, నొసళ్ళ మీద ముద్ర లేని వాళ్ళని నాశనం చేయండి, మనుషుల్ని. కానీ ఏటికి అపాయం తలపెట్టదు అన్నాడండి ఇక్కడ. గడ్డికి కానీ ఏ మొక్కలకైనా కానీ ఏ వృక్షానికైనా కానీ నాశనం చేయొద్దు అన్నాడండి. అంటే ఎవరికంటే ఎవరు గొప్ప దేవుడి దృష్టిలో? మనిషి కంటే, భక్తి లేని మనిషి కంటే ఆ మొక్కలే మంచిది. దేవుడు యందు విశ్వాసులైన మనుషుల కంటే ఈ జీవరాశులు, ప్రకృతికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. కాబట్టి అంటే దేవుడు ఎప్పుడు మనం చెప్తున్నాడంటే, ఈ ప్రకృతిని మీరు పాడు చేయకండి అని ఒక హెచ్చరికను మనకు చెప్పడం చూస్తూ ఉన్నామండి. ఇక మూడవదిగా ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 25వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 13వ వచనం నుంచి, హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను అన్నాడు. అంటే ఇక్కడ దీర్ఘాయుష్, మనకి దీర్ఘాయుష్ కావాలంటే మన ఇంట్లో ఏముండకూడదు అంటండి? హెచ్చు తగ్గులున్న తూనికరాళ్ళు ఉండకూడదు. అంటే ఇప్పుడు హెచ్చు తగ్గులు, తూనికరాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. కానీ ఇప్పుడు అంతా కంప్యూటర్, డిజిటల్ కాటాలు వచ్చేసాయి. ఈ కాటాల్లో కూడా హెచ్చు తగ్గులు చేస్తున్నారండి. ఒక 50 గ్రాములో, ఒక 100 గ్రాములో తేడా చేస్తున్నారు. పెట్రోల్ బంకులో తెలియని మాలాంటి వాళ్ళం 100 రూపాయలు పెట్రోల్ వేయండి అంటాం. తెలివైన వాళ్ళు వచ్చి 110 వేయండి అంటున్నారు. 110 అడుగుతున్నాడు అనుకుంటాం మేము. కానీ ఎందుకండి ఆయన అడిగితే 100కి వాళ్ళు సెట్టింగ్ పెట్టేస్తారండి. 100కి 200కి రౌండ్ ఫిగర్లకి సెట్టింగ్ పెట్టేస్తారు. అందుకనే మేము తెలివిగా 110కి అడిగితే ఆ సెట్టింగ్ పనిచేయదు, కరెక్ట్గా పెట్రోల్ వస్తుంది. 100కి అడిగాం అనుకోండి, నీకు తగ్గిపోద్ది, 5 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ పోద్ది. అమ్మో, ఇలా కూడా ఉంటాయా? అంటే మోసం, ప్రతి చోట అవినీతి, ఎక్కడ చూసినా అన్యాయం. ఏమండి? అంటే ఒక దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే నీతిగా, న్యాయంగా ఉండాలని దేవుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడండి. మనం అన్యాయంగా ఉండకూడదు, అన్యాయంగా బ్రతకూడదు అని. అలా ఉంటే ఏమైపోద్దండి? దీర్ఘాయుష్మంతులంగా మనం ఉండము అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. లేవీకాండంలో 19వ అధ్యాయం చూడండి. లేవీకాండం 19వ అధ్యాయంలో 35వ వచనంలో, తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను అన్నాడండి. నేను యెహోవా అని చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి అని పేరు పెట్టి మరీ దేవుడు చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇది ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, దేవుడు అన్ని కాలాల్లోనూ కూడా నీతి న్యాయాలు కలిగినటువంటి వాడు. ఏమండి? మరి అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు
కాదని మనకి కొత్త నిబంధన కూడా చెప్తా ఉందండి. కాబట్టి మనం దేవుడు చెప్పిన పద్ధతిలో మనం ఉండాలండి. అంటే అయితే ఎంత తిన్నా, ఇష్టం వచ్చినట్టు తిన్నా, ఎలాంటివి తిన్నా దీర్ఘాయుస్సు ఇస్తాడా దేవుడని కొంతమంది వేళాకాలంగా అపార్థం చేసుకుంటూ ఉంటారండి. అంటే మనం తిండి తినే విషయంలో కూడా ఎలా ఉండాలి? నీతిగానే, న్యాయంగానే, యథార్థంగానే, పద్ధతిగానే మనం తినాలి. దేవుని పిల్లల్లాగానే తినాలి. తగినంత తినాలి. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అందుకనే బైబిల్‌లో సామెతల్లో మాట ఉంటది. నీవు తిండిబోతువైన యెడల నీ గొంతుకి కత్తి పెట్టుకో అన్నాడా సొలొమోన్ గారు? కాబట్టి తినే విషయంలో కూడా న్యాయంగానే మనకి భారతదేశంలోనైతే ఏదైనా హోటల్‌కెళ్ళామనుకోండి, బిర్యానీ ఎంత, చికెన్ ఎంత, చేప ఎంత, గుడ్డెంత అని ఆ లిస్టు మెనూ లిస్ట్ ఉంటదండి. మీరు అమెరికా లాంటి దేశాలకెళ్లారనుకోండి, అక్కడ గుడ్డు తింటే ఎన్ని క్యాలరీలు, ఇడ్లీ తింటే ఎన్ని క్యాలరీలు, అంటిపండు తింటే ఎన్ని క్యాలరీలు ఉంటాయి, యాపిల్ పండులో ఎన్ని క్యాలరీలు ఉంటాయి, చికెన్ తింటే ఎన్ని వందల క్యాలరీలు ఉంటాయి అందులోనని అవి రాస్తారండి అక్కడ. అప్పుడు తినేవాడు ఆ బోర్డుగా చూసుకుంటూ తింటాడు. 500 క్యాలరీలు అయిపోయాయి, చాలా ఎక్కువ తినేసాను, ఇంత తినకూడదు అని ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడు. ఈ 3 ఐటెమ్స్ తిన్నాను, ఈ 3 ఐటెమ్స్ కలిగి ఎన్ని క్యాలరీస్ వచ్చాయి చూసుకుంటాడు. ఇంతే తినాలి ఇంక ఈ రోజుకి అనేసి వెళ్ళిపోతారండి. మన దేశంలో అలాంటి కట్టుబాటు ఉంటుందా అండి? మన దేశంలో ఉండదు. అందుకని మన దేశంలో ఎక్కువ కాలం బ్రతకలేకపోతున్నారనమాట. అంటే దేవుని యొక్క గ్రంథం మనకి అన్ని విషయాలు కూడా మనకు అవసరమైనవన్నీ మనకి నేర్పిస్తూ ఉందండి. ఎవరో ఒక ఆయన అంటాడు, లార్డ్ కెల్విన్ అనే ఒక ఆయన ఈ యొక్క తూనికలు ప్రవేశపెట్టాడండి, శాస్త్రవేత్త. ఎవరండి? తూనికలు ఇవన్నీ ఎవరు పెట్టారు? లార్డ్ కెల్విన్. మీరు ఆ విషయం కూడా యూట్యూబ్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా వస్తుంది. వాస్తవానికి దీన్ని దేవుడు ఎప్పుడో చెప్పాడు బైబిల్లో. ఏమండి? మొన్న ఆయన కనిపెట్టాడేమో ఇవన్నీ, కానీ దేవుని గ్రంథంలో వీటి గురించి ఎప్పుడో దేవుడు చెప్పాడండి. ఈ లార్డ్ కెల్విన్ కంటే లార్డ్ ముందుగా చెప్పాడు. కాబట్టి దేవుడి యొక్క పద్ధతిని మనం అనుసరిస్తే, మనం నీతిగా బ్రతికితే దేవుడు మనకు ఆయుష్ ఇస్తాడు. మనం అన్యాయంగా బ్రతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? అర్ధాయుష్మంతులుగా చేసేస్తాడు అని ఇక్కడ మనం హెచ్చరిక నేర్చుకుంటూ ఉన్నామండి. చూడండి, ఇక చివరగా 4వదిగా ద్వితీయోపదేశ కాండము 17 అధ్యాయం 14 వచనం. ద్వితీయోపదేశ కాండము 17 అధ్యాయం 14 వచనం. చదువమ్మా. హ్మ్. 18వ వచనం దగ్గరికొచ్చేస్తే, అంటే ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? రాజు గురించి చెప్తున్నాడండి. రాజైనా సరే ఏటేటి నియమాలు చేయాలో చెప్తున్నాడు. అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని వద్ద ఉండవలెను అన్నాడు. తానును తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటికై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. రాజైన తర్వాత ఏం చేయాలంటండి? లేవీలు పిలిపించుకొని ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన లేఖనాల్ని రాయించుకొని దాన్ని తన గదిలో పెట్టుకొని
తాను గాని, తన పిల్లలు గాని, తన పిల్లల పిల్లలు గాని ఈ గ్రంథాన్ని మీరకుండా ఉండేటట్లుగా రోజు చదువుకోవాలంటే అండి, ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి. అలా చదివితే ఏమొస్తది? దీర్ఘాయుష్షు, దీర్ఘాయుష్షు వస్తదని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడండి. ఇది ఆళ్ళకే కాదు, ఈరోజు మనకి కూడా. ఏమండి? మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చదివితే దేవుడి గ్రంథం ఎన్ని పుస్తకాలండి వాళ్ళకి? పాత నిబంధనలో వాళ్ళు చదువుకునే పుస్తకాలు ఎన్ని అమ్మా? 5 అండి. ఈ ద్వితీయోపదేశకాండం, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ తర్వాత ఏమి ఇంకా లేవు, రాయబడలేదు కదా. మోషే రాసిన 5 ఉంటాయి. ఈ 5 వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే. ఇప్పుడు మనము 66 పుస్తకాలు, ఎన్నమ్మా? మనం 66 పుస్తకాలు చదువుకోవాలి మన దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే. ఇప్పుడు మనకి ఎక్కువ టెన్షన్, వాళ్ళకి ఎక్కువ టెన్షన్ వస్తారు. ఆలోచించండి. మనకి ఎక్కువ పని ఉంది కానీ మనం అసలు ఎప్పుడు బైబిలే తీయం. మనకు అన్ని పనులకి టైం ఉంటుంది కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి నిర్లక్ష్యం అయిపోతున్నాం. కానీ దీర్ఘాయుష్ ఎక్కడుందని చెప్తున్నాడంటే దేవుడు? లేఖనాలు చదివిన దగ్గర. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చదువుతామో దేవుడు మనకు అంత దీర్ఘాయుష్ ఇస్తాడు. అంటే చదివేస్తే దీర్ఘాయుష్ వచ్చేస్తుందని కాదు, దేవుని వాక్యం చదివితే మనం దేవుడు ఆజ్ఞలకు లోబడతాం, దేవుని నీతిని అర్థం చేసుకుంటాం, దేవుడు కట్టడలు గైకొంటాం. తద్వారా మనం దీర్ఘాయుషమంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుని గ్రంథాన్ని చదవకపోతే, దేవుని గ్రంథాన్ని వినకపోతే, చదువులేని వాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా చెప్తేప్పుడు వినాలి. అలా వింటూ వింటూ ఉంటే ఏమవుతుందండి? మనకి విశ్వాసం ఏర్పడుతుంది, ఆ మాటలు గుర్తొస్తాయి. అప్పుడు మనం ధర్మాన్ని మేరకుండా మనం గైకొనే అవకాశం ఉంటుంది. దేవుడు మనకేం చేస్తాడు? దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. కాబట్టి ఏటేటి చెప్పుకున్నామండి? ఇంకొక మాట చదువుకుందామా? యోహాను సువార్తలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 50వ వచనంలో కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడండి? నిత్య జీవం ఇస్తాను అన్నాడండి. అంటే ఈ భూమి మీద దీర్ఘాయుష్య కాదు, మనం మరణించిన తర్వాత కూడా నిత్య జీవాన్ని పొందుతాం. ఏమంటే ఎక్కువ కాలం దేవుడితో యుగయుగాలు తరతరాలు ఉంటాం. అంటే మన నరకంలోకి వెళ్ళి యుగయుగాలు తరతరాలు నిత్య శిక్ష అనుభవించకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలండి? మనం ఎరగాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ఆయన ఆజ్ఞలను నిత్య జీవమని, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును కనుక నేను చెప్పిన సంగతులు తండ్రితో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. తండ్రి నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను అని అక్కడ యేసుక్రీస్తు వారు చాలా వివరంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైనా జీవించారో వాళ్ళందరూ కూడా ఎవరూ అర్ధాయిస్తూ చనిపోలేదండి. చూడండి, అబ్రహాము కానీ లేకపోతే ఆదాము కానీ, బైబిల్లో మెతుషెల అనే ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. ఏమండి? అలా ఎవరినైనా చూడండి, నోవాహు గారి ఎవరిని చూడండి, అందరూ కూడా 100 సంవత్సరాలు పండు వృద్ధాప్యంలో చనిపోయారు. దావీదు కానీ, ఏమండి? అంటే వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు అయ్యారు. ఏ నీతిమంతుడు అర్ధాయుష్మంతుడితో చనిపోలేదు. ఒకళ్ళు ఎవరైనా తక్కువ కాలంలో చనిపోయారంటే, ఇప్పుడు స్తెఫను ఉన్నాడు, యవన కాలంలోనే చనిపోయాడు. చనిపోయాడంటే అతను దీర్ఘాయుష్మంతుడా? దేవుడి దృష్టిలో అర్ధాయుష్మంతుడా? దీర్ఘాయుష్మంతుడే. ఎందుకంటే ఆయన యేసుప్రభు సారూప్యత సంపాదించుకొని చనిపోయాడండి. అలా ఎవరైతే యేసుక్రీస్తు సారూప్యతను సంపాదించుకున్నారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులే. కాబట్టి మనం ఎంతకాలం బ్రతికామనేది పక్కన పెడితే దేవుడి పనిని మనం చెయ్యాలి. దేవుడి పనిని మనం పూర్తి చేయాలి, నెరవేర్చాలి. ఏమండి? అలాగా ఉండడానికి మనం కూడా దీర్ఘాయుష్మంతులుగా అవడానికి ప్రయత్నం చేద్దాం. ఓపికగా వాక్యమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ప్రార్థన.